ఇప్పుడు మీరు చూస్తున్నది పులిచింతల ప్రాజెక్ట్. పూర్తిగా నీరు ఎండిపోవడంతో డ్యామ్ గేట్లు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ వైపు ఉన్నటువంటి పవర్ హౌస్, ఈ పవర్ హౌస్ కూడా మనకి పూర్తిగా మెస్తో ఉన్నటువంటి గేట్లు కనిపిస్తున్నాయి. పూర్తిగా నీరు ఎండిపోవడంతో పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు, డ్యాము పిల్లర్స్తో సహా ఇటువైపు ప్రాంతం మొత్తం కూడా మనకి ఇలా కనిపిస్తుంది. ఈ పులిచింతల ప్రాజెక్ట్ వచ్చేసి తెలంగాణకి ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతం. ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇటుపక్క గుంటూరు జిల్లా మధ్యలో ఉంది. ఇటుపక్క వచ్చేసి వజనేపల్లి గ్రామం, అటుపక్క మాదిపాడు గ్రామం. ఈ రెండు గ్రామాలకు మధ్య పులిచింతల ప్రాజెక్ట్ అనే ఈ యొక్క డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ బ్యాక్ సైడ్ ఏదైతే రిజర్వాయర్ వాటర్ నిల్చుంటాయో ఆ వాటర్ పూర్తిగా ఎండిపోవడంతో గేట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నల్లగా కనిపిస్తున్నటువంటి ఈ ఇనప గేట్లు చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయి. వీటినే పులిచింతల డ్యామ్ గేట్లు అని చాలామంది అంటారు. వాటర్ స్టోరేజ్ చేయడానికి ఇలా ఉంటాయి. వాటర్ లిఫ్ట్ చేసేటప్పుడు గేటు పైకి లేపుతారు. చాలామందికి గేట్లు ఎలా ఉంటాయి అని అనుకుంటారు, కానీ ఎప్పుడు వచ్చి చూసేటటువంటి అవకాశం లభించదు. ఎప్పుడు నీరు నిండుగా ఉండడం వల్ల గేట్లు కనిపించవు. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంది. పూర్తిగా నీరు లేకపోవడంతో గేట్లు, డ్యాము ఫుల్ ప్లెడ్జెడ్గా మొత్తం ఈ దరి నుండి ఆ దరి వరకు నీరు లేకపోవడంతో నడిచి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నాం చిన్న చిన్న గుంటల్లాగా నీళ్లు కనిపిస్తున్నాయి. ఒక చాట మాత్రం పెద్ద పెద్ద పాయలు కనిపిస్తున్నాయి నీరు. అలాగే అద్భుతమైన వాతావరణం చూస్తున్నారు. వాతావరణం సాయంత్రం సమయం కానీ ఉదయం తెల్లవారుజామున 4:30-5 నుంచి 7:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7:30 వరకు అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. అంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా వర్షాలు పడే సమయం మొదలవడంతో వర్షాలు భారీ స్థాయిలో పడితే ఇది పూర్తిగా నీరు వస్తుంది. అప్పుడు చూసేటటువంటి అవకాశం ఎవరికీ లభించదు. కాబట్టి చూడాలని ఉంటే ఇప్పుడే వచ్చి చూసే